సామాన్య పేద కుటుంబాలు ఒక్క పైసా ఖర్చు చేయకుండానే ఉచితంగా కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలనే సదాశయంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎంతో ఉన్నతమైన ఆ పథకాన్ని నేటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతోంది. దాంతో ఉచిత వైద్యం సామాన్యులకు దూరమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు త్వరలో ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు. కూటమి ప్రభుత్వ పాలన మొదలైన తరువాత దెబ్బతిన్న పథకాల్లో ముఖ్యమైంది ఆరోగ్యశ్రీ. ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం లభించకుండా చూస్తోంది. గత జగన్ ప్రభుత్వంలో బలోపేతమై 25 లక్షల రూపాయల వరకు పేదలకు ఉచిత వైద్యం అందేలా తయారైన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు నిర్వీర్యమైపోయింది. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు పాలనలోకి రాగానే వెన్నుపోటు విధానాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన వేలాది కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం లేదు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు సామాన్య కుటుంబాలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఆస్తులు అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా 3 సార్లు నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట పట్టాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 3,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ సభ్యులు అంటున్నారు. ఆరోగ్యశ్రీ స్థానంలో యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ను తీసుకొస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఆ స్కీమ్ అమలయ్యేలోపు తమ బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు యూనివర్సల్ హెల్త్ స్కీమ్కి ఏప్రిల్ 1వ తేదీ నుంచి వెళ్ళిపోతే ఈ బకాయిలన్నీ మేము ఎవరిని అడగాలి? ఈ బకాయిలు పూర్తిగా క్లారిటీ ఇవ్వకుండా యూహెచ్సికి వెళ్ళటానికి మేము సిద్ధంగా లేము. మార్చి 31 లోపల వీటిపైన క్లారిటీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము సర్వీసులు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇవ్వలేము యూహెచ్సి కింద. ఈ విషయాలు ఏమీ ప్రజలకు తెలియకుండా 1వ తారీఖు నుంచి మనం యూహెచ్సి 2 లక్షల ఇన్సూరెన్స్ కార్డు అందరికీ వచ్చేస్తుంది అనటం ఎంతవరకు సబబు అంటారు? మేము యూహెచ్సికి కానీ ఇన్సూరెన్స్ పాలసీలకు కానీ గవర్నమెంట్ ఉద్దేశానికి కానీ వ్యతిరేకం కాదు. కానీ ఈ బకాయిలన్నీ తీర్చకుండా ఒత్తిడి అంతా హాస్పిటల్ పైకి తోసేసి ఈ స్కీములు ప్రకటించడం దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నాం. మార్చి 31 వరకు ప్రభుత్వంకి గడువు ఇస్తున్నామని, ఈలోపు ప్రభుత్వం తమ బకాయిలు విడుదల చేయాలని, లేదంటే యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో తాము భాగస్వామ్యం కావడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులు. బకాయిలు చెల్లించమని అడుగుతుంటే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల యజమానులు వాపోతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు స్పందించకపోతే త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు.